దయచేసి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడదక్క. వాళ్ళు నాకే కాదు, నీక్కూడా బంధువులే. మరో ముఖ్యమైన విషయం, అపర్ణ ఆరోగ్యం గురించి అత్తయ్యకి గాని స్నేహకు గాని చెప్పకండి. దానికి పిచ్చి పట్టిన విషయం దాని తల్లికి చెల్లికి చెప్పకుండా ఎలా ఉంటావురా? చెప్తే వాళ్ళు బాధపడతారమ్మా. వాళ్ళకంటే ముందు నువ్వు ఫీల్ అవుతున్నట్టున్నావే. ఇప్పుడు చెప్పలేకపోతే రేపెప్పుడైనా వాళ్ళు కలిసి ఎందుకు చెప్పలేదని మనల్ని నిలదీరా ఏంటి? అవునరా, మా పిల్లకి అంత పెద్ద రోగం వస్తే ఎందుకు దాచారని వాళ్ళు రాద్ధాంతం చేస్తే చెప్పేయడమే మంచిది. ఏ గొడవ జరగదమ్మా. అపర్ణ వారం 10 రోజుల్లో పూర్తిగా నయమైపోయి డిశ్చార్జ్ అవుతుంది. అప్పుడు కావాలంటే చెప్దాం, ఇప్పుడొద్దు. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగితే ఫలితం ఏముంటుందని. నోర్మై, పోలిక చండాలంగా ఉంది. ఏంటి అంటే అది నిజం నిప్పులాంటిదిరా. మనం దాచాలనుకున్నా అది దాగదు. అది కాక నాకు అబద్ధాలు చెప్పడం అస్సలు చేత కాదు. అందులోనూ నేను ఆ ఇంటి కోడల్ని. రేపెప్పుడైనా నిజం ఎందుకు చెప్పలేదని మా అత్తగారు ఆరళ్ళు పెడితే అమ్మో నా వల్ల కాదురా. నీకే, నువ్వు ఆ ఇంటి అల్లుడివి. అత్తింట్లో బాధలు పడాల్సింది నేనే కదా. అంత సీన్ లేదని నాకు తెలుసక్క. నువ్వు అనవసరంగా నోరు జారావంటే బాగోద్దు. మళ్ళీ చెప్తున్నాను, అక్కవని కూడా చూడను. జాగ్రత్త. ఏంటమ్మా వాడు? తోడబొట్టిన నాకన్నా తాళి కట్టిన పెళ్ళావే ఎక్కువైందా వాడికి? నా పరువు కంటే వాడి పరువే ముఖ్యమా వాడికి? ఏం చెప్పేంటమ్మా నువ్వు? ఏం చెప్పనే, అడ్డాలనాడు పిల్లలు గాని గడ్డాలనాడు కాదుగా. నువ్వొకదానివి. వాడేం చేస్తాడో చేయని, నేను మాత్రం నిజం చెప్పి తీరుతాను అంతే. ఏయ్, ఇప్పుడు నువ్వొచ్చావేంటి? అమ్మా, సమయానికొచ్చిందమ్మా ఇది. ఇప్పుడు చెప్తాను దీని సంగతి. దొరికేసింది దొరికేసింది. అమ్మ చూడు, తమ్ముడు త్వరగా రారా. గట్టిగా పట్టుకోవే, పారిపోతుంది లేకపోతే. అర్జున్ రే, అర్జున్ తమ్ముడు త్వరగా రారా. అర్జున్ పిలువమ్మా, పిలువు, గట్టిగా పిలువు. అర్జున్ రారా. రే అర్జున్. ఏంటి అరుస్తున్నారు? ఏమైంది? మేమెవరిని పట్టుకున్నామో చూడరా. చూడరా, మా చేతిలో ఎవరున్నారు చూడు. ఇది హాస్పిటల్లో ఉండకుండా బయట తిరుగుతుందని, ఇంటికి వచ్చి మమ్మల్ని టార్చర్ చేస్తుందని మేం చెప్తే నువ్వు నమ్మలేదుగా. ఇప్పుడు చూడరా. ఇప్పుడేమంటావురా? నిన్ను మమ్మల్ని మోసం చేస్తుందని ఇప్పుడు ఒప్పుకుంటావా నువ్వు? ఇది రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన తర్వాత ఇంకా ఒప్పుకోకుండా చేస్తాడా? ముందు అపర్ణను వదలండి. వదిలితే పారిపోతుందిరా. ఎక్కడికి పోదు. తన్ని రమ్మని చెప్పింది నేనే. మర్యాదగా ఫోటోలు ఇచ్చారా? సరే సరే, లేదంటే ఏం చేస్తావు? నీ వెనక ఊరు జనం ఉంటే నా వెనక పోలీసులున్నారు. జనం ఏం చేసినా నేరమే. అదే పోలీసులు చేస్తే డ్యూటీ. పోలీసుల పేరు చెప్పి మమ్మల్ని భయపెట్టాలనుకుంటున్నావా? మా ఇంట్లో ఉంటూ మా ఇంట్లోనే దొంగతనం చేస్తావా? మీరు అబద్ధాలు చెప్పగాలేంది మేం దొంగతనం చేస్తే తప్పైందా? అయ్యోయ్యో, అయినా దీన్ని దొంగతనమో మోసమో అనరు, యుద్ధం యుద్ధం అంటారు. మా కనపడకుండా ఫోటోలు దాయలేకపోవడం మీ చేతకంతనం. మా మంచితనాన్ని చేతకంతనంగా అంచనా ఎత్తనారా? ఇదిగా ఆడవాళ్ళని ఊరుకుంటున్నాను, లేకపోతేనా? ఊరుకోకయ్యా, ఎవరు ఊరుకోమన్నారు చెప్పు? రాత్రేదో పెద్ద ప్రగల్భాలు పలికావు కదా, స్నేహ, కత్తి, తురుము, వస్తాదు, రుస్తుం అని. తన కోపం వస్తే సునామీ, భూకంపాలు వచ్చేస్తాయని. ఇప్పుడు చేయమను, ఏం చేస్తుందో. ఎందుకమ్మా వాళ్ళని అలా రెచ్చగొడుతున్నావు? రెచ్చిపోతే ఏం చేస్తారే? నా చీర కట్టిన మరకను కూడా తొడవలేరు వీళ్ళు. ప్రాణాలపై ఆశ ఉండే మాట్లాడుతున్నావా? తెగించాలి, అప్పుడే ఏదైనా సాధించగలం. నువ్వేమైనా ఆస్కర్ అవార్డో లేక నోబెల్ ప్రైజో సాధించాననుకుంటున్నావా?
ఒక్క దెబ్బ కొడితే కళ్ళు బైర్లు కమ్మి చుక్కలు కనబడతాయి. మరి అదిగా ఫోటో ఆగాగు ఆగు. కండబలం కాదు, చేతనైతే బుద్ధి బలం చూపించు. నేను ఎలా తెలివిగా నీ దగ్గర నుంచి ఫోటోలు కొట్టేశానో అలాగే నువ్వు తెలివిగా నా దగ్గర నుంచి ఫోటోలు తీసుకో. నాకు బుర్రలో మాత్రమే తెలివుంటే నీకు నిలువెల్లా తెలివే కదా. నీ టాలెంట్ ఏంటో చూపించు, లేదా ఓడిపోయానని ఒప్పేసుకొని తల వంచి నా కాళ్లకు దండం పెట్టుకో. ఫోటోలు విసిరి పారేస్తాను. దెబ్బలు తప్పించుకోవడానికి తెలివితో కొడుతున్నావు అనమాట. సరే, నేను నీ దగ్గరున్న ఫోటోలు తెలివితో సంపాదిస్తే నువ్వు మా అమ్మ కాళ్ళు పట్టుకుంటావా? నాయుడు బావని క్షమించమని అడుగుతావా? నేను ఓడిపోయే ప్రసక్తే లేదు. దమ్ముంటే నా దగ్గర నుంచి ఫోటోలు సంపాదించు, లేదు అంటే వ్రతాన్ని ఆపు. కాళ్ళు పట్టుకుంటావు కదా, క్షమించేస్తా. ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకుంటారో చూద్దాం. అది చూద్దాం. ఎందుకే ఈ అనవసర రాద్ధాంతం? నాయుడు బాబు చెప్పినట్టు ఆ ఫోటోలు దొరికే వరకు వ్రతాన్ని వాయిదా వేద్దాం. వాళ్లకు భయపడి వాయిదా వేయడం ఏంటమ్మా? భయపడటం కాదు స్నేహ. ఏమన్నా తేడా వస్తే అత్తయ్య పరుగు పోద్దే, రాజావారి కుటుంబం రోడ్డును పడుతుంది. అంతవరకు రానిస్తే కదా నాయుడు బావా వాళ్ళు దొంగతనం చేసి దాన్ని తెలివంటున్నారు. నిజమైన తెలివేంటో నేను చూపిస్తాను. ఊరు జనానికి బంధువులకి అందరికీ పిలుపులు వెళ్ళాక వ్రతాన్ని ఆపితే అది ఇంకా అవమానం. అందుకే వ్రతం ఆపే ప్రసక్తే లేదు. వాళ్లను దెబ్బకు దెబ్బ తీయకపోతే నేను స్నేహనే కాదు. ఏమైందమ్మా? ఇందాకేదో ఆవేశంలో అర్చాను గాని ఇప్పుడు ఆలోచిస్తుంటే అయ్యో కంగారు వచ్చేస్తుందే. మన దగ్గరున్న ఫోటోలు ఆ స్నేహ కొట్టేస్తుందేమోనని భయంగా ఉందే. అందుకే ఏదైనా బుర్ర పెట్టి చేయమన్నారు. మరి నువ్వు గొడవలు పెట్టుకుంటావు. అయ్యిందేదో అయిపోయిందే. ఛాలెంజ్ కూడా చేసేశాను. ఇప్పుడు ఆ ఫోటోలు కాపలా కాయడం ఎలా? ఏదైనా ఐడియా ఉంటే చెప్పవే. ఈ ఇంట్లో వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడం మన వల్ల కాదమ్మా. ఆ ఎస్ఐ ఉన్నాడు కదా, ఫోన్ చేసి రమ్మని చెప్పు. తనకి హ్యాండ్ ఓవర్ చేసేద్దాం. పంచాయతీ విషయంలో మనం ఫెయిల్ అయ్యాం కదా, అప్పుడు మళ్ళీ వస్తాడంటావా? అబ్బా, రాకపోతే డబ్బులు ఇస్తానని చెప్పు, వస్తాడు. అది కూడా నేనే చెప్పాలా? అబ్బబ్బబ్బబ్బా, విసుక్కోకే. టెన్షన్లో బుర్ర పనిచేసి చావట్లేదు. హలో మేడం, మళ్ళీ ఫోన్ చేశారేంటి? మీతో మళ్ళీ పనిపడింది ఎస్ఐ గారు. ఆ కేసు క్లోజ్ అయింది కదా. ఆ అమ్మాయి స్నేహ మీకు లెటర్ కూడా రాసిచ్చింది. లెటర్ మాత్రమే రాసింది, కానీ కింద తన సంతకం పెట్టలేదు. నా కూతురు పేరు రాసింది. ఇప్పుడేంటండి మేడం పని? దానికి నాయుడు బాబుకి పెళ్లి జరిగిందంటానికి మేం సాక్ష్యాలు సంపాదించాం. ఈసారైనా మంచి సాక్ష్యాలు సంపాదించారా? అయ్యో, వాళ్ళ పెళ్లి ఫోటోలు తిరుగులేని సాక్ష్యాలు. మీరు త్వరగా రండి. మేం ఫోటోలకి మేం కాపలా కాయలకు చేస్తున్నాం. ఓకే, ఓ గంటలో అక్కడ ఉంటాను. ఫోటోలతో పాటు నా పేమెంట్ కూడా రెడీ చేయండి. అయ్యయ్యో, అది మళ్ళీ మీరు చెప్పాలా? హలో హలో. అయ్యయ్యో, ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందే. ఉస్సై సుకన్య, ఉస్సై సుకన్య. నువ్వున్నావేంటి ఇక్కడ? మమ్మీది